కథలో పెద్దగా దమ్ము లేదయ్యా, చాలా రొటీన్ ఉంది. ఇలాంటి కథలు కాకుండా కొత్తగా రాసుకున్నారా? అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా? మంచి జాబ్ వదిలేసి సినిమాలోకి వెళ్తా, డైరెక్టర్ అవుతా అన్నా. 3 years నుంచి ట్రై చేస్తున్నావు, అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. వదిలేసి మళ్ళీ జాబ్ చేసుకోవాలి కానీ ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఏమైందా? ఇంట్లో 3 years నుంచి మ్యారేజ్ అని ఒకటే గోల. నీకు చెప్పి నా నోరు అరిగిపోతుంది. అర్థం చేసుకున్నా కాబట్టి 3 years వెయిట్ చేశా. ఇప్పటికైనా ప్రాక్టికల్ గా థింక్ చేయి. ఎంతో మంది ట్రై చేస్తే ఒకరికి వస్తుంది. ప్రయత్నిస్తున్నా చూడు, అదే సక్సెస్. ట్రై చేయడమే సక్సెస్ కార్తిక్, బట్ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా వదిలే. ఇదే నా నుండి నీకు వచ్చే లాస్ట్ కాల్. నీతో నాకు ఇంకా సెట్ కాదు, నువ్వు ఇంకా మారో కూడా. అందుకే ఇంట్లో తెచ్చిన సంబంధం ఒకటి ఓకే చేసేసా. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ అండ్ గుడ్ బై. చెప్పరా. ఏంట్రా కార్తిక్, లైఫ్ అంతా ఇలానే ఉంటావా? ఇంకెలా ఉండమంటావు? నీకు హితపదో చేసేంత టైం లేలే కానీ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి VLP కంపెనీలో HR వర్క్ చేస్తుందిరా. తన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోకపోతే తన జాబ్ పోతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావురా? ఇప్పుడు తన కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే తన జాబ్ ఉంటుంది, లేకపోతే తన జాబ్ రిస్క్లో ఉంటుంది. నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతా, కానీ సెలెక్ట్ కాకపోతే నీకు ఓకేనా? సరే నేను ఇంట్రెస్ట్ లేదంటే నువ్వు ఒప్పించడం ఇదంతా వద్దు. సరే మరి రెడీ అవ్వు, 9కే ఇంటర్వ్యూ. సరే పెట్టే. ఎక్కడి వరకు భయ్యా? DLP కంపెనీకి. ఓ, ఏం చేస్తుంటారు భయ్యా? ఏం చేయాలని ఆలోచిస్తుంటాను. ఓ, నేను సాఫ్ట్వేర్ 10 lakhs ప్యాకేజ్. ప్యాకేజ్ గురించి నేను అడగలేదు కదా భయ్యా. అంటే అందరూ ఏం చేస్తున్నాను అడిగిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా. అవునులే, ఈ రోజుల్లో ప్రొఫెషన్ కన్నా ప్యాకేజ్కే వాల్యూ ఎక్కువ. నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావు భయ్యా? అడుగు భయ్యా. ఈ సాఫ్ట్వేర్ జాబ్లో నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే నేను అనుకున్నది ఒకటి, చేస్తుంది ఇంకొకటి. అర్థమైంది, ఇంట్లో ఫోర్స్ అన్నమాట. అదేం కాదు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుదామనుకున్నా కానీ కుదరలేదు. అయినా ఈ రోజుల్లో అనుకున్నది ఎంతమంది చేస్తున్నారు భయ్యా? లక్షల్లో ఒకటి చేస్తున్నాడు, అది ఏ ఫీల్డ్లో అయినా. మనం అనుకున్నది అవడానికి ప్రయత్నం చేయకూడదంటావా? చేయాలి, కానీ దానికంటూ ఒక టైం లిమిట్ ఉండాలి. ఆ టైంలో ఖచ్చితంగా చేయాలి, గట్టిగా ట్రై చేయాలి. దానికంటూ ఒక టైం లిమిట్ ఉండాలి. ఆ టైం దాటిన తర్వాత వేరే దారి చూసుకోవడంలో తప్పేం లేదు. ఫైనల్గా క్వశ్చన్ భయ్యా, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాను భయ్యా. నా ఫ్యామిలీ సంతోషంగా ఉందని తెలిసినప్పుడల్లా ఇంకా హ్యాపీగా ఉంటాను భయ్యా. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రవి పంపిన కార్తిక్ మీరేనా? ప్రియా. యా. అయ్యో, అదేంటంటే అలా వచ్చేసారు? ఫార్మల్స్ రావాలి కదండి ఇంటర్వ్యూకి. చూడండి, వాడు నా బుర్ర తింటుంటే నేను ఇంటర్వ్యూకి వచ్చాను. మీకు కావాలంటే చెప్పండి, అటెండ్ అవుతా, లేదంటే నా దారి నేను చూసుకుంటాను. అయ్యో అలా కాదండి, ఒక 5 minutes కూర్చోండి, మేనేజర్ పిలుస్తారు. హాయ్, ఐమ్ భరత్. కార్తిక్. ఓకే, ఇంటర్వ్యూకి వచ్చారా? అవును. ఏంటి కార్తిక్ గారు, ఇంటర్వ్యూకి ఫార్మల్స్లో కదా రావాల్సింది, ఇలా ఎవరైనా వస్తారా? ఫామ్లో ఉన్నోడికి ఫార్మల్స్ తప్పని అంటే నేను ఎలా వచ్చేసాను. ఓహో, ఫార్మల్స్ మిస్టర్ భరత్. ఎస్ మ్యామ్. పిలుస్తుంది వెళ్ళు. సరే. మేనేజర్ మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. అండ్ ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వండి. ఏం క్వశ్చన్స్ అడిగినా సరే అన్నిటికీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఫార్మల్లో ఎందుకు రాలేదంటే ఓకే, సారీ, ఆల్ ది బెస్ట్, మీరు వెళ్ళండి. అసలు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వచ్చావా? మేనేజర్ క్యాబిన్లో మేనేజర్గా కూర్చున్నారంటే
ఇంటర్వ్యూకి వచ్చినట్టే కదా సార్. ఇంటర్వ్యూకి ఫార్మల్స్లో రావాలని తెలీదా? కంటెంట్ ఉన్నాడు కాస్ట్యూమ్స్తో పని ఏంటని బాగానే మాట్లాడుతున్నావు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే బాగా మాట్లాడుతున్న ఇంప్రెషన్ కొట్టానంటే గ్రేటే కదా సార్. ఓకే చూద్దాం. ఇంతకు నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? జీవితానికి అయితే పిహెచ్డీ చేశాను. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మాత్రం MBA. కొత్తగా ఈ జీవితానికి పిహెచ్డీ ఏంటయ్యా? జీవితోనే ల్యాబ్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. మరి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ సక్సెసా? గట్టిగా ప్రయత్నించి ఓడిపోయాను కాబట్టి సక్సెసే. అయితే లోజర్ అన్నమాట. సక్సెస్ఫుల్ లోజర్. ఓకే, నువ్వు వచ్చిన జాబ్ పొజిషన్ సేల్స్ మేనేజర్. ఓకేనా? ఓకే సార్. ఓకే, నా ముందు నీ ల్యాప్టాప్ని ఎలా సేల్ చేస్తావు ఒకసారి నాకు చెప్పు. కస్టమర్కి ముందు కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాతే ప్రోస్ చెప్తాను. ఏంటి, కస్టమర్కి ముందు కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఏ కస్టమర్కైనా కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కస్టమర్ ఆ ప్రోడక్ట్ని తీసుకుంటాడా? నేను మాటలు చెప్పి బిజినెస్ చేస్తాను సార్, మాయ మాటలు చెప్పి కాదు. ఫస్ట్ కాన్స్ చెప్తే కస్టమర్కి నా మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాడు. అప్పుడు ప్రోస్ చెప్తాను. అయినా ఫస్ట్ అవసరం లేకుండా ఏ కస్టమర్ అయినా ఏ ప్రోడక్ట్ తీసుకోడు. కానీ ఆ అవసరాన్ని కల్పించడమే సేల్స్ మేనేజర్ యొక్క గొప్పతనం. ఐఎమ్ ఇంప్రెస్డ్. యూఆర్ సెలెక్టెడ్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ పర్సనల్ ల్యాప్టాప్ ఉందా? ల్యాప్టాప్ ఈ మంత్ మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉందిరా. ల్యాప్టాప్ అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఉంది సార్. సేల్స్లో ముందు కావాల్సింది బైక్ ఉందా? బైక్ రే మావా, అప్పులు బాగా పెరిగిపోయి బైక్ తీసేద్దాం అనుకుంటున్నాను రా. ఉంది సార్. ఓకే, ఇప్పుడే నీకు ఆఫర్ లెటర్ సెండ్ చేస్తున్నాను. రేపటి నుంచి నీకు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బట్ ఒక రిక్వెస్ట్, ఆఫీస్కి రేపటి నుంచి ఇలా రావద్దు, మంచిగా ఫార్మల్స్లో రా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే రవి, ఏంట్రా ఇలా చేసావు? నీ వల్ల నా జాబ్ నిలబడుతుంది అనుకుంటే మొత్తం పోయేలా ఉంది. వాడిని అక్కడ లోపల పంపించొచ్చే గానీ ఏం తగలు పెడతాడని భయమేస్తుందిరా బాబు. హలో, సెలెక్టెడ్. నిజమా? 1 minute. హలో నానా, చెప్పరా. నాకు 1 lakh కావాలి. బైక్ ల్యాప్టాప్ కొనుక్కోవాలి. జాబ్ తెచ్చుకున్నాడు అప్పుడు ఇస్తా. నాకు నిజంగానే జాబ్ వచ్చింది. అయినా జాబ్ వస్తే నువ్వు ఇంటికి డబ్బులు పంపించాలి కానీ నేను నీకు డబ్బులు పంపడం ఏంటి నాన్న? అయినా ఇప్పటికిప్పుడు 1 లక్ష అంటే కష్టంరా. అర్జెంటుగా అవసరం ఉండే నాన్న అడుగుతున్నాను. నువ్వు మళ్ళీ ఏదో షార్ట్ ఫిల్మ్ అనో డైరెక్షన్ కోసం అని అడుగుతున్నావు అని అర్థమైంది. నీకు ఇంకొక రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఇందాక అలా మాట్లాడినందుకు సారీ. అయ్యో పర్లేదండి. రవి మీ గురించి అంతా చెప్పాడు. సో మీరు ఆ ల్యాప్టాప్ అండ్ బైక్ గురించి టెన్షన్ తీసుకోకండి, నేను కొనేసిస్తాను. మీకెందుకండి శ్రమ? అయ్యో శ్రమేం లేదండి, ఇప్పుడు లోన్ కానీ ఇస్తాను. మీకు జాబ్ వచ్చింది కదా, నేను రీకలెక్ట్ చేసుకుంటాను. అలాగే అండి, థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. యాక్చువల్లీ మీ జాబ్ వచ్చినందుకు నా జాబ్ సేఫ్గా ఉంది. బై ద వే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి జీవితంలో అనుకున్నది సాధించే అవకాశం ఉండకపోవచ్చు, కానీ మనం కోరుకున్నది కాకపోయినా జీవితం ఒక్కొక్కసారి అనుకునే అవకాశాలు మనకిస్తుంది. అలాంటి వాటిని అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవడం.